ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. చిత్తూరు జిల్లా కుప్పంలో అక్రమ గ్రానైట్ క్వారీలు. శాంతిపురం మండలంలో సోమిశెట్టిపల్లి సమీపంలో క్వారీలు కనిపిస్తున్నాయి. అక్రమంగా ఈ గ్రానైట్ క్వారీలు వ్యాపారం చేస్తున్నాడు ఓ వ్యక్తి. అక్రమ క్వారీలపై పోలీసులకు స్థానిక ప్రజలు ఫిర్యాదు చేశారు. ఇక క్వారీలపై కుప్పం డిఎస్పీ పార్థసారథి దాడి చేశారు. 2 కంప్రెసర్లు, ఓ హిటాచి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మైనింగ్ అధికారులకు అప్పగించడం జరిగింది దీన్ని. ఇక ఈ క్వారీలు కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మీపురానికి చెందిన బాబు అనే వ్యక్తి నడిపిస్తున్నట్లుగా విచారణలో తేలిందంటూ డీఎస్పీ తెలిపారు. శుక్రవారం టీడీపీ నేత శివ నిర్వహిస్తున్న అక్రమ క్వారీపై దాడులు నిర్వహించారు పోలీసులు. ఇక అక్రమంగా క్వారీలు నిర్వహించే వ్యవహారాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలే వెలుగులోకి తీసుకొని వచ్చారు. సార్ ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున తెలుసుకుందాం. మల్లికార్జున్, ఈ అక్రమ క్వారీ నిర్వహణ మీద డీటెయిల్స్ ఏంటి? చిత్తూరు జిల్లా కుప్పంలో అక్రమ గ్రానైట్ క్వారీలు రాజ్యమేలుతున్నాయని చెప్పవచ్చు. శాంతిపురం మండలంలోని సోలిశెట్టిపల్లి సమీపంలో పెద్ద ఎత్తున కూడా క్వారీలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి లక్ష్మాపురానికి చెందినటువంటి బాబు అనే వ్యక్తితో పాటుగా టీడీపీ నేత శివ ఈ క్వారీలన్నింటినీ కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ప్రాథమికంగా సమాచారం అందుతుంది. నేపథ్యంలో కూడా ఇక్కడ అక్రమంగా ఈ క్వారీలు గ్రానైట్ క్వారీలు నడుపుతున్నారు అని చెప్పేసి పూర్తి స్థాయిలో కూడా సమాచారం అందుకున్నటువంటి కుప్పం డిఎస్పీ పార్థసారథి ఈ 2 క్వారీల పైన కూడా దాడులు చేశారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో కంప్రెసర్లతో పాటుగా ఒక హిటాచి వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకుని చెప్పవచ్చు. వీటన్నింటినీ కూడా మైనింగ్ శాఖ అధికారులకు కూడా అప్పగించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా మనం చూసుకుంటే క్వారీలన్నీ కూడా కుప్పం మున్సిపల్ పరిధిలో ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఒకటి లక్ష్మాపురంలో పూర్తి స్థాయిలో, లక్ష్మాపురంతో పాటుగా శాంతిపురం మండలాల్లో పూర్తి స్థాయిలో ఈ క్వారీలు నడుపుతున్నారు. పూర్తి స్థాయిలో ఎవరైతే దీనికి సంబంధించినటువంటి టీడీపీ నేత ఎవరైతే శివ ఉన్నట్టు కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఇటు బాబుతో పాటుగా శివ పైన కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్రమంగానే ఈ గ్రానైట్ అంటే ఎలాంటి అనుమతులు లేకుండా ఈ గ్రానైట్స్ అక్కడ క్వారీలు నడుపుతున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. సమాచారం మేరకే పోలీసు అధికారులు అక్కడ దాడులు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకుంటే 2 కంప్రెసర్లతో పాటుగా ఒక హిటాచి వాహనం అదే విధంగా స్వాధీనం చేసుకుని మైనింగ్ శాఖ అధికారులకు పోలీసులు అప్పగించారని చెప్పవచ్చు. ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ అండదండలతోనే ఇలాగా అక్రమ గ్రానైట్ క్వారీలు నడుపుతున్నారని చెప్పేసి కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ క్వారీలకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు ప్రతిపక్ష పార్టీ నుంచి కూడా విమర్శలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పర్టికులర్ గా కూడా మల్లికార్జున్, దీంట్లో ఎవరి పేర్లైనా తెర మీదకి తీసుకొని వస్తున్నారా అక్కడ ఉన్నటువంటి స్థానికులు? శ్రీనిశ్రీ, ఇప్పుడు లక్ష్మాపురంకి చెందినటువంటి అంటే అధికారికంగా డిఎస్పీ చెప్పినటువంటి సమాచారం మేరకు లక్ష్మాపురంకి చెందినటువంటి బాబు అనే వ్యక్తి పూర్తి స్థాయిలో ఈ క్వారీలు నడిపిస్తుండగా కూడా విచారణలో తేలిందని చెప్పేసి అంటున్నారు. మరో వ్యక్తి పేరు కూడా వినపడతా ఉంది. టీడీపీ నేత ఎవరైతే ఉన్నారో శివ పేరు కూడా వినపడతా ఉంది. పూర్తి స్థాయిలో వీరిద్దరి ఆధ్వర్యంలో కూడా ఈ అక్రమ క్వారీలు ఇక్కడ జరుగుతున్నాయని చెప్పేసి కూడా పోలీసు అధికారులు ఇప్పటికి ప్రాథమికంగా గుర్తించారని చెప్పవచ్చు. అయితే రాజకీయ అండదండలు ఉంటాయి కాబట్టి అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండా సాధారణంగా మైనింగ్ శాఖ అధికారుల అనుమతితోటి ఈ క్వారీలు నడపాల్సి ఉంటుంది. పూర్తి గ్రామానికి సమీపంలో ఉండకూడదు, దూరంగా. ఎందుకంటే చిల్డ్రన్ స్టిక్స్ తో పాటుగా వాటన్నిటిని కూడా ఈ క్వారీల్లో బ్లాస్టింగ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. కాబట్టి గ్రామానికి సమీపంలో వీటిని నిర్వహించడానికి కానీ ఎలాంటి అనుమతులు ఉండవు. ఒకవేళ ఆ క్వారీలు నిర్వహించాలనుకుంటే కనుక మైనింగ్ శాఖ అధికారులు పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం చూసుకుంటే శాంతిపురం మండలంలోని సోలిశెట్టిపల్లితో పాటుగా అదేవిధంగా లక్ష్మాపురం పూర్తి స్థాయిలో అంటే ఈ ప్రాంతాలు, ఈ మండల పరిసర ప్రాంతాల్లో కూడా ఈ అక్రమ క్వారీలు బాగా వెళ్తాయని చెప్పవచ్చు. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ క్వారీలను కూడా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా క్వారీలు పెట్టుకుంటే ఎవరు అడ్డు చెప్పారన్న కారణం చేత కూడా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది. మైనింగ్ శాఖ అధికారులు ఎవరు కూడా చర్యలు తీసుకునేది ఆ ప్రాంతానికి వెళ్ళి అడిగేటువంటి సందర్భాలు లేవు. స్థానికంగా ఉన్నటువంటి కుప్పం డిఎస్పీ అవుతున్నారు పార్థసారథికి ఇది అక్రమంగా క్వారీలు నిర్వహిస్తారని చెప్పేసి కూడా ఒక సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో కూడా ప్రజలు ఇచ్చినటువంటి సమాచారం మేరకు డిఎస్పీ పార్థసారథి అక్కడికి వెళ్లడము, ఆ క్వారీల పైన కూడా దాడులు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరైతే ఇప్పుడు బాబుతో పాటుగా టీడీపీ నేత శివ ఉన్నట్లుగా పోలీసు అధికారులు అనుమానిస్తారు. కాబట్టి వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపైన కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది.
రైట్ మల్లికార్జున్ స్టే విత్ us. మీ దగ్గర నుంచి మరి డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక అక్రమ క్వారీల వ్యవహారం అయితే ఇప్పుడు తెర మీదకు రావడం జరిగింది. పోలీసులు దాడులు నిర్వహించారు. ఇక శుక్రవారం టీడీపీ నేత శివ నిర్వహిస్తున్న ఈ అక్రమ క్వారీల విషయంలో పోలీసులు అయితే దాడులు నిర్వహించడం జరిగింది. ఇక బాబు అనే వ్యక్తి వీటిని నడిపిస్తున్నట్లుగా కూడా విచారణలో తేలిందంటూ డీఎస్పీ తెలిపారు.